హాయ్ అన్న, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మన సెల్ఫీ స్టిక్ గురించి అయితే ఒక సెల్ఫీ స్టిక్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన. దీని వివరాలు అయితే చెప్పబోతున్నా. ఇది కొత్తగా వీడియోస్ చేసేవారికి, యూట్యూబర్స్ కావచ్చు, నార్మల్గా సెల్ఫీ వీడియోలు సెల్ఫీ ఫొటోస్ గిట్లా దిగేవారికి కావచ్చు, ప్రతి ఒక్కరికి అయితే అవసరపడుతుంది. ఆన్లైన్లో దొరుకుతుంది తక్కువ రేటు. సో దీని డీటెయిల్స్ అయితే చెప్తా. ఈ వీడియో చూడండి, మొత్తం మీకు అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు చాలా సందర్భాలలో మనం ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, మన ఫ్రెండ్స్తో ఇట్లా ఎటైనా వెళ్ళినప్పుడు సెల్ఫీ వీడియో తీసుకుంటాం. అయితే మనం ఏం చేస్తామంటే మన దగ్గర సెల్ఫీ స్టిక్ ఉండదు కాబట్టి జస్ట్ ఫోన్తో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కవర్ గారు ఒక నలుగురు దిగితే నలుగైదుగురు, ఒక ఇద్దరు ముగ్గురు వేస్తారు, కొంచెం కవర్ గారు, లేదంటే ఆఫ్ వస్తుంది. అదే నువ్వు సెల్ఫీ స్టిక్ నుంచి తీసుకుంటే అక్కడ పెడితే మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం కవర్ అయిపోతుంది, అందరు కూడా వస్తారు. వీడియో కానివ్వండి, సెల్ఫీ స్టిక్ సెల్ఫీ కానివ్వండి, వీడియో కానివ్వండి, సెల్ఫీ కానివ్వండి, ఏదైనా సరే అది సెల్ఫీ స్టిక్ వల్ల దిగితే మాత్రం మంచిగా వస్తారు. అయితే కొత్తగా అయితే యూట్యూబర్స్కి కొంచెం వర్క్ అవుతుంది ఇది. దీని సైజు కూడా ఎక్కువ ఉండదు, ఇంత సైజు ఉంటుంది. దీన్ని జేబులో కూడా పెట్టుకుని పోవచ్చు. దీని డీటెయిల్స్ ఏందో నేను చెప్తా ఈ వీడియోలో, మీరైతే కంటిన్యూగా చూడండి, మీకే అర్థమైపోతుంది. అయితే నేను ఇది రీసెంట్గానే మీషోలో ఆర్డర్ పెట్టిన. ఇది కేవలం మీకు 156 రూపీస్, అంటే నేనైతే ఒక 156 రూపీస్, 150, 200 అంటే మనకు రకరకాలుగా ఉంటాయి ఆన్లైన్లో, మీకు ఏది నచ్చుతుంది. సో ఇది కావాలంటే మీరు నాకు కామెంట్లో లింక్ అని చెప్తే నేనైతే మీకు లింక్ దీని డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీకు కామెంట్లో కూడా నేను లింక్ ఇవ్వడం జరుగుతుంది. కేవలం 156 రూపాయలకి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నా. సో దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లా అనేది చెప్పేసి. మీకు కొంచెం అట్లా చూడండి, నాకైతే మంచి వర్క్ అవుతుంది. నేను ఇదే కాదు, వేరే ట్రైపాడ్ కానీ పెద్ద స్టాండు, ఇది ఒక 2-3 ఆర్డర్ పెట్టుకున్నా. నాకు యూట్యూబ్ పర్పస్ కాబట్టి కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళకైతే పక్కా వర్క్ అవుతుంది. ఇటువంటి ఖచ్చితంగా ఉండాలి. కొత్త యూట్యూబర్స్ అన్నప్పుడు ఈ సెల్ఫీ స్టిక్ కావచ్చు, ఇంకోటి ట్రైపాడ్ పెద్దది అదైనా కావచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ దాంతో వీడియో ఇస్తున్నా, ఎవరు అవసరం లేదు, జస్ట్ దాంట్లో పెట్టి తీసుకోవచ్చు. ఇదైనా సరే నీకు ఎక్కడన్నా కూర్చొని, అంటే ఇప్పుడు నిలబడితే ఇది హైట్ ఉండదు కాబట్టి చిన్న ఉంటుంది కాబట్టి నువ్వు ఏమైనా కూర్చొని కూడా ఏమైనా కుర్చీ మీద కూర్చొని టేబుల్ పైన పెట్టుకొని అయినా చేయొచ్చు, లేదంటే ఎక్కడైనా పెట్టుకొని చేయొచ్చు. ఇది జేబులో కూడా పెట్టుకొని నువ్వు ఎక్కడైనా వెళ్ళచ్చు. ఇట్లా జేబులో పెట్టుకోవచ్చు, మన పెన్ను లాగా. పెద్దగా ఏముండదు. ఇటు కింది జేబులో పెట్టుకుంటే మాత్రం మొత్తం పెట్టుకోవచ్చు. అయితే దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తా. అయితే ఇది ఎట్లుంటుందంటే ఈ సెల్ఫీ స్టిక్ 360 డిగ్రీస్ కూడా మనకు రొటేషన్ అయిపోతుంది. చూడవచ్చు, మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇది ఎంత సైజు ఉంటుంది, ఎంత పెద్దగా ఉంటుంది అని చెప్పేసి. అంటే దీనిలో చాలా రకాలు ఉంటాయండి, నిజంగా చెప్తున్నా. దీనిలో ఇది జస్ట్ నార్మల్ చిన్న సైజే. నేను అంటే ఇంతే ఆర్డర్ పెట్టుకున్నా. మీకు పెద్దది కావాలంటే పెద్దది కూడా ఉంటుంది, కాకపోతే మనకు సరిపోతుంది. ఇక్కడ ఫోన్ ఇక్కడ పెట్టచ్చు. చూడండి, ఇక్కడ పట్టుకుంటే మనం పట్టుకున్నట్టు కూడా ఏర్పడదు. ఫోన్ అక్కడ ఉంటుంది, మొత్తం కవర్ అయిపోతాం. బ్యాక్గ్రౌండ్ ఎంత 10 మంది, ఒక 10 మెంబర్స్, ఒక 10 మెంబర్స్ ఫోటో దిగినా కావచ్చు, సెల్ఫీ వీడియో అయినా కానీ ఫోన్ అక్కడ ఉంటుంది, మొత్తం కవర్ అయిపోతుంది. యూట్యూబర్స్ కూడా ఎటన్నా వెళ్ళినప్పుడు వ్లాగ్స్ గిట్లా తీయాలంటే ఇటువంటిది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. జేబులోనే పెట్టుకుని పోవచ్చు ఎక్కడికి వెళ్ళినా. యూట్యూబర్స్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది. మనం అదే చేతిలో పట్టుకొని తీస్తే మనం మొత్తం బ్యాక్గ్రౌండ్ కవర్ కాదు కదా. సో దీన్ని తీసుకొని సెల్ఫీ స్టిక్ జేబులో ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వ్లాగ్స్ కానీ, ఇంకేదైనా రీల్స్, ఏదైనా డైలాగ్స్ చెప్పినా, వీడియోస్ చేయడానికి, రీల్స్ చేయడానికి మాత్రం పక్క మంచిగా యూజ్ అవుతుంది ఇది. సో నేనైతే మీకు చూపిస్తాను ఇది. దీనికి ఇంకొకటి రిమోట్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకొని మన బ్లూటూత్ ఆన్ చేసుకొని దీంట్లో కనెక్ట్ చేసుకోవాలా. కనెక్ట్ చేసుకున్న తర్వాత నువ్వు ఫోన్ ఉంటుంది కదా, జస్ట్ ఇక్కడ రిమోట్ క్లిక్ చేస్తే అయిపోయాయి. ఇక్కడ క్లిక్ చేసినామంటే మనకు ఫోటో, వీడియో 2 పడిపోతాయి. సో నేను మీకు చూపిస్తాను ఇది ఎట్లా పెట్టుకోవాలని. ఇవి 2 ఇక్కడ ఓపెన్ చేసుకోవాలా. ఇదైతే ఇట్లా మూసుకొని ఉంటుంది. సో ఇది ఇట్లా ఓపెన్ చేసుకోవాలా. దీన్ని ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ దీంట్లో ఫోన్ పెట్టుకొని ఇట్లా ఫోన్ పెట్టుకొని ఇక్కడ బ్లూటూత్ మనం ఆన్ చేసుకోవాలా. ఇక్కడ మనకు రిమోట్ ఆప్షన్ కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ కెమెరా సింబల్ అనిపిస్తుంది, బటన్ ఇది. దీన్ని ఛార్జ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, సెల్లుతో ఉంటుంది అంతే. దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసుకొని అక్కడ ఆప్షన్ వస్తుంది, దీని నేమ్ వస్తుంది సెల్ఫీ అని చెప్పి. దాన్ని కనెక్ట్ చేసుకుంటే అయిపోయాయి. దీంట్లో ఫోన్ పెట్టుకోవాలా. లాస్ట్ అయితే ఇంతే ఉంది. ఇది సైజ్ అయితే నేను చిన్నది పెట్టుకున్నా, అంటే బాగా పెద్దవి నార్మల్ ఉంటాయి, పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. నార్మల్గా వీడియో పెద్ద స్టాండ్ కావాలంటే, ట్రైపాడ్ పెద్దది కావాలంటే దీనిలాగా పెట్టుకోవద్దు. అంటే ఇది ఇట్లా కింది కాళ్ళు ఉంటాయి కానీ, అంటే హెవీ వెయిట్ ఆపదు అన్నట్టు. ఇది వెయిట్ ఎక్కువ ఆపది.
డైరెక్ట్ పెద్ద స్టాండ్ ఆర్డర్ పెట్టుకుంటే మంచిగా. సెల్ఫీ మట్టుకైతే ఇది యూజ్ అవుతుంది. సో ఇట్లా వాడవచ్చు అన్నట్టు. ఇది ఇట్లా వాడచ్చు, ఇట్లా పెట్టుకొని ఇట్లా సెల్ఫీ అయినా దిగచ్చు. మీకు అనిపిస్తుంది కదా, ఇట్లా సెల్ఫీ అయినా దిగచ్చు. బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా తీసుకోవచ్చు. ఇట్లా బ్యాక్ వీడియో మనం చేయితో తీస్తే, మనం నడుస్తూ ఉంటే మనకి ఎప్పుడైనా సరే వీడియో ఇట్లా తీసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కానీ ఫ్రంట్ అయినా సరే చేయితో పట్టుకుంటాం కదా, మనకు వీడియో అనేది ఇట్లా అదులుతుంది అన్నట్టు, కదులుతుంది. ఇట్లా ఇట్లా మనం మొత్తం షేక్ అయిపోతుంది వీడియో. అదే నువ్వు సెల్ఫీతో తీస్తే దీన్ని స్మూత్గా ఇట్లా పట్టుకొని స్మూత్గా వీడియో తీయచ్చు. స్మూత్గా ఇట్లా షేక్ కాదు వీడియో. మంచిగా మనకు తీయడానికి కూడా మనకు తెలియనోడికి కూడా తెలిసిపోతుంది. ఇది చేతిలో, అరే ఇది చేతిలో ఉంది, దీన్ని ఎట్లా తీయాలని చెప్పేసి ఆటోమేటిక్గా ఏదో ఒక కెమెరా పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. నిజంగా చెప్తున్నా. ఇట్లా మొబైల్ ఇట్లా పెట్టి ఇట్లా నువ్వు వీడియో ఇస్తే ఒక కెమెరా పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. వీడియో కూడా ఎట్లా షూట్ చేయాలనేది కూడా అర్థమైపోతుంది. దీన్ని పట్టుకొని మెల్లిగా కదలకుండా కూడా తీయచ్చు. షేక్ కాదు వీడియో కూడా. అదే మనం ఫోన్తో తీస్తే షేక్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సెల్ఫీ వీడియో అయినా సరే, బ్యాక్గ్రౌండ్ వీడియో అయినా, బ్యాక్ వీడియో అయినా సరే, ఇంకేదైనా సరే. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీనికి ఇక్కడ 3 కాళ్ళు వస్తాయి, 3 legs వస్తాయి దీనికి. దీన్ని కింద పెట్టేయచ్చు. అంటే జస్ట్ చెప్పినా కదా నేను, కూర్చొని ఇట్లా నిలబడి తీస్తుంటే ఇది చిన్న సైజు కాబట్టి నువ్వు కూర్చొని ఏనైనా సరే, ఏదైనా కూర్చొని వీడియో తీయాలని అనుకుంటే, సెల్ఫీ అయినా ఇంకేదైనా బ్యాక్ వీడియో అయినా సరే కూర్చొని తీయాలంటే దీంతో తీయవచ్చు. టేబుల్ పైన పెట్టుకొని అయినా తీయచ్చు. కానీ ఇట్లా హైట్ అంటే అంత హైట్ ఉండదు. వేరే ట్రైపాడ్ నేను దానికోసం మళ్ళీ ఒక వీడియో ఇస్తాను, అది కూడా నాకు ఆర్డర్ పెట్టుకుని ఆల్రెడీ దాంతో ఇస్తున్నాను నేను వీడియో. దీనికి 3 legs వస్తాయి. దీనికి ఇట్లా 3 legs వస్తాయి దీనికి. ఇట్లా మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. ఇట్లా చిన్నగా వస్తుంది. నీకు సెల్ఫీ వీడియో సెల్ఫీ తీసుకోవాలంటే ఇట్లా మొత్తం ఇట్లా సాగదీయచ్చు. లేదు నీకు ఓన్లీ వీడియోని ఫోటో తీసుకోవాలంటే ఇట్లా పెట్టి వీడియో కూడా తీసుకోవచ్చు. ఇట్లా సరిపోతుంది, మంచిగా ఉంటుంది. ఇదైతే ఆన్లైన్లో ఉంటుంది. మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా నేను. దీని ప్రైస్ 156 రూపాయలు ఉంది. సో నేను దీని గురించి ఎప్పటి నుంచో వీడియో వేద్దామని అనుకున్నా కానీ కుదరలేదు, అందుకే ఇప్పుడు చేస్తున్నా. ఇది మాత్రం కొత్త యూట్యూబర్ వాళ్ళకి పనికిస్తుంది అన్న. మీరు వీడియో కంటిన్యూగా చూస్తలేరు, నాకైతే తెలుస్తలేదు. స్కిప్ చేస్తురా ఏమో తెలియదు, కానీ చూసిన వాళ్ళైతే ఎవరైనా ఉంటే కమెంట్ పెట్టి, చూసిన వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. అంటే చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే బయట దుకాణాలలో కొనుక్కుంటారు, షాప్లలో కొనుక్కుంటే ఇది ఆన్లైన్లో మనకు 150, 200, 150 పడుతుంది కదా. మనం బయట కొనుక్కుంటే మనకు 300, 400, 500 అన్నట్టు అట్లా ఎక్కువ ఉంటుంది. చాలా అంటే బయట మార్కెట్లలో అయితే షాప్లలో ఎక్కువ రేట్లు ఉంటాయి. నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే కొంచెం ఒక 2-3 రోజులు, 4 రోజులు, 6 రోజులు టైం పడుతుంది వచ్చేసరికి, కానీ నీకు తక్కువ రేట్లలో వస్తుంది. నీకు ఇష్టం ఉన్న సెలెక్షన్ చేసుకోవచ్చు. నువ్వు సెల్ఫీ స్టిక్ అని కొడితే నీకు ఏ రేట్ నచ్చితే ఆ రేటు. నేనైతే ఇది నాకు నచ్చింది, పర్లేదు. తెచ్చుకున్నప్పటి నుంచి అయితే నేను సెల్ఫీ వీడియోలు గిట్లా తీస్తున్నా. సెల్ఫీ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఎట్లా వెళ్ళినప్పుడు జేబులో పెట్టుకుని వెళ్ళడమే దీన్ని, అంతే. మంచిగా వర్క్ అయితే ఇది అన్నట్టు. దీని డీటెయిల్స్ వచ్చేసి ఇవి. ఇంకా మీకు ఇంకేమైనా డీటెయిల్స్ అంటే నేను చెప్పేటప్పుడు స్క్రీన్ పైన మీకు ఆల్రెడీ ఫొటోస్ చూపిస్తున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసినా చెప్తా. ఇది ఫిప్కోన్ కంపెనీది. దీని బ్రాండ్ వచ్చేసి ఫిప్కోన్ కంపెనీ. చాలా మంచి బ్రాండ్స్ ఉంటాయి దాంట్లో, బాగానే ఉంటుంది ఇది. దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇదే అని కాదు, మీకు ఆన్లైన్లో సెల్ఫీ స్టిక్ అని కొట్టేస్తే మీకు ఇదే అని కాదు, సైజెస్ మీకు ఇది కావాలంటే అది. నేనైతే ఇది నాకు సరిపోయింది, ఎందుకంటే నాకు యూట్యూబ్ పర్పస్ కాబట్టి నాకు సెల్ఫీ స్టిక్ ఒకటి, ప్లస్ ఇట్లా మీ ఇప్పుడు వీడియో చేస్తున్నాయి కదా, నాకు జస్ట్ ఆడ పెట్టేసి మాట్లాడుతున్నా. స్టాండ్కి ఇట్లా నేను ఆర్డర్ చేసుకున్నా. నా దగ్గర బ్లూటూత్ మైక్ ఉంది, ఆ మైక్ది కూడా ఒకరోజు వీడియో చేస్తాను నేను త్వరలో. ఒక మంచి మైక్ ఆర్డర్ పెట్టుకున్నా నేను తక్కువ బడ్జెట్లో. అది ఎంత ప్రైజు ఎంత అని చెప్పేసి నేను చెప్తాను మీకు. యూట్యూబ్ పర్పస్కు మాత్రం స్టార్టింగ్లో పెద్దగా సెటప్ చేసుకోవద్దు. అంటే చిన్నవి కాబట్టి ఇప్పుడు ఇది ఏంది ఒక 150 రూపీస్. నా స్టాండ్, ఇప్పుడు నేను వీడియో ఇస్తున్న స్టాండ్ అదొక 400 అనుకో, 400 ఉంది. నేను నాది మైక్ ఉంది. మైక్ ఇక్కడ ఇవాళ తీసుకురాలేదు, దానిలో ఛార్జింగ్ లేదు. అది కూడా తక్కువ బడ్జెట్లో తీసుకున్నా. దాని డీటెయిల్స్ నేను చెప్తా. కొత్త యూట్యూబర్స్ అయితే పెద్దగా తీసుకునవలసింది ఏం లేదన్న. డబ్బులు లేకపోతే, మొత్తానికి తీసుకోలేని స్తోమతల్లో కూడా లేకపోతే జస్ట్ మొబైల్తోనే తీసుకోవచ్చు. చాలామంది మొబైల్లో షూట్ చేసుకొని రీల్స్ యూట్యూబ్ ఇట్లా చేసుకొని ఎంతోమంది పైసలు సంపాదించుకొని ఆ పైసలతో, యూట్యూబ్ పైసలతో ఇవన్నీ మెటీరియల్ తీసుకుంటారు. నేను ఏదో సింపుల్ స్టాండ్ కాబట్టి తీసుకున్నా. మనకు పెద్ద కెమెరా సెటప్ అనేది ఏం లేదు. ఇవన్నీ యూట్యూబ్లో ఇంకా సక్సెస్ రావాలా, ఇంకా ముందు ఇంకా సక్సెస్ రానికి ఇదంతా ప్రయత్నం. అందులో వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కెమెరా, ల్యాప్టాప్ ఇవన్నీ
తీసుకొని ఇంకా సెటప్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇట్లా చూడండి, నేను వీడియో తీసుకున్నందుకు ఎవరు ఏమనుకుంటారో అది నేను ఫస్ట్ మైండ్లోకి వెళ్ళి తీసేస్తాను, నేను పట్టించుకోను నేను యాక్చువల్గా. ఇప్పుడు చూడు, నేను మనకేంది ఫస్ట్ బిగినింగ్ యూట్యూబర్స్ కాబట్టి మనకు ఒక స్టూడియో ఉండదు, సొంత రూమ్ ఉండదు, ఇంట్లో అయితే డిస్టర్బ్ ఉంటుంది, ఆడ జనాల మధ్యలో చేయరాదు కాబట్టి నేను బయటకు వచ్చి ఇక్కడ అంటే బయట నేచర్ వాతావరణంలో ఎవరు లేని ప్లేస్లో వచ్చి వీడియో చేస్తున్నాను. నేను చేసేటప్పుడు వెనక నుంచి ఎవరైనా వచ్చినా మనకు నో ప్రాబ్లం, కానీ అయితే నేను చేయాలనుకునేది మాత్రం నా టార్గెట్ నేను ఏదైతే పెట్టుకుంటానో చేసేదాకా నేను విడిచిపెట్టా. ఈరోజు అయితే నేను సెల్ఫీ స్టిక్ గురించి అయితే చెప్పాలని చెప్పిన. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను చెప్తా. అట్లా జస్ట్ నేను సెల్ఫీ స్టిక్ అనేది దేనికోసం యూజ్ అవుతుంది అంటే, మనకు నార్మల్గా ఇది చిన్నది కాబట్టి కొంచెం పెద్దవి ఆర్డర్ పెట్టుకుంటే పెద్దగా ఉంటాయి, జేబులో కూడా పెట్టుకోరాదు. ఇది జేబులో పెట్టుకొని నువ్వు ఎటైనా తిరగచ్చు, ఎటైనా వెళ్ళి వ్లాగ్స్ చేయొచ్చు మంచిగా. ఇక్కడ పెట్టుకొని ఇంత పైకి పెట్టుకొని వ్లాగ్ చేస్తే నీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం కవర్ అయిపోతుంది. మళ్ళీ వీడియో స్టార్ట్ చేసి ఇట్లా బ్యాక్ వీడియో ఇస్తాను అనుకున్నప్పుడు కూడా కొంచెం షేక్ కాదు, అన్నిటికీ ఉపయోగపడుతుంది. రిమోట్ కంట్రోల్ అవుతుంది, దీనికి రిమోట్ కంట్రోల్ ఉంది. కొన్నిట్లకు రాదు కూడా, చూసుకోవాలి అక్కడ మనం ఆర్డర్ పెట్టేటప్పుడే చూసుకోవాలా బ్లూటూత్ ఆప్షన్ ఉందా లేదని చెప్పేసి. బ్లూటూత్ ఆప్షన్ ఉంది ఇది. సో మనకు ఈజీగా ఫోన్ వీడియో ఆన్, కొంతమంది ఏంటంటే రిమోట్ కంట్రోల్ లేకపోతే వీడియో ఆన్ చేస్తారు, ఆన్ చేసిన తర్వాత ఇట్లా అంటారు, ఇట్లాని వీడియో తీసుకుంటారు. ఇది రిమోట్ కంట్రోల్ కాబట్టి మనం తర్వాత అయినా సరే ఇక్కడ క్లిక్ చేస్తే అయిపోయాయి, మనకు వీడియో షూట్ అయిపోతుంది. అయితే 360 డిగ్రీ రొటేషన్ అని చెప్పినా కదా, మీకు చూపించలే కదా, చూడండి ఇట్లా. అయితే మనం ఫోన్ తీసి చూపిస్తాం మీకు, ఫోన్ కూడా ఇట్లా తడుతుంది. 360 డిగ్రీ రొటేషన్స్ అవుతుంది చూడండి. ఇట్లా ఫోన్ ఇట్లా అడ్డం పెట్టుకోవచ్చు, ఇట్లా పొడుగా పెట్టుకోవచ్చు. నేను చెప్తున్నా, నా కొత్త యూట్యూబర్లకు అయితే మంచిగా పనికిస్తుంది. కొత్త యూట్యూబర్స్ రీల్స్ చేసే వాళ్ళకు 100% వర్క్ అవుతుంది, పక్కా యూజ్ అవుతుంది. నేను చెప్తున్నా ఖచ్చితంగా. లేకపోతే తీసుకోండి, పెద్ద ప్రైజ్ ఏం లేదు, ఇది జస్ట్ 150 రూపీస్ అంతే. 150 రూపాయలు ఎన్నో పోతాయి. ఇలాంటిది ఒకటి తీసుకోరి, లేకపోతే మీకు మంచిగా వర్క్ అవుతుంది. వీడియో చేసేటప్పుడు కూడా షేక్ కాదు. కొత్త యూట్యూబర్స్కి, మెయిన్ రీల్స్ చేసే వాళ్ళకు, యూట్యూబర్స్ వాళ్ళకైతే ఇది వర్క్ అవుతుంది. నార్మల్గా వేరే వాళ్ళకు కూడా ఎప్పుడైనా సెల్ఫీ తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు. నాకైతే మంచి యూజ్ అవుతుంది. నేను ఎటు వెళ్ళినా కానీ దీన్ని ఎంబటినే తీసుకొని పోతాను, నేను ఇట్లా జేబులో పెట్టేసుకొని పోతాను నేను. సో అందుకోసం నాకు సెల్ఫీ కానీ వీడియోస్ కానీ ఏదన్నా కొంచెం బాగా వస్తాయి అన్నట్టు, మొత్తం బ్యాక్గ్రౌండ్ కవర్ అయిపోతుంది. ఇట్లా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలా, అంతే సింపుల్. ఇది ఎంత చూడండి, పెద్దగా ఏముండదు, ఇది ఇంతే సైజు. ఇక మన చూడు, ఒకటే జానెడ్ ఉంది, ఇది ఇంతే ఉంది, పెద్దగా ఏం లేదు. మన జేబులో ఈజీగా పడుతుంది, ఇట్లా జేబులో పెట్టుకొని పోవచ్చు. సో ఆన్లైన్లో అయితే ఇది మీకు కావాలంటే, మీకు తెలియకపోతే నా కామెంట్ చేయండి, నేను చెప్తా. ఇది మీషోలో పెట్టుకున్నా, అమెజాన్లో. ఒకటే మీషో అని కాదు, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్, మీషో, దేంట్లో అయినా సరే ఇది అవైలబుల్ ఉంటుంది. కాకపోతే మనకు నచ్చిన దాంట్లో మనం చూసుకుంటాం అంతే. ఒక్కొక్క దాంట్లో ప్రైస్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. అమెజాన్లో 3 డేస్లో వస్తుంది, కొంచెం ప్రైస్ కొంచెం ఆటో ఇటో ఉంటుంది. నీకు మీషోలో, ఫ్లిప్కార్ట్లో అంటే 1 వీక్ పడుతుంది. దాంట్లో కొంచెం డిస్కౌంట్స్ అనేది ఇట్లా అట్లా ఉంటాయి. మీ ఇష్టం ఏదైనా సరే. మీకు ఇదే కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. దీని డీటెయిల్స్ అయితే మీకు ఇంకేమైనా కావాలంటే చెప్పండి, దీని డీటెయిల్స్ అయితే చెప్తా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తా, క్లారిఫై చేస్తా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, లాస్ట్ మాత్రం కొత్త యూట్యూబర్స్ కానీ, రీల్స్ చేసే వాళ్ళకైనా సరే ఇటువంటిది 100% యూజ్ అవుతుంది. సెల్ఫీ స్టిక్ ఖచ్చితంగా ఉండాలి. అంటే అట్లనే ఈ ట్రైపాడ్ కూడా ఉండాలా, బ్యాగ్ది ఈ స్టాండ్, పెద్ద స్టాండ్ కూడా ఉండాలా. ఇట్లా బ్యాగ్, ఇప్పుడు నేను వీడియో ఎట్లా ఇస్తున్నా అట్లా స్టాండ్ కూడా ఉండాలా యూట్యూబర్స్కు, ఉంటేనే వర్క్ అవుతుంది. ఊకే ఆన్ని ఈయన్ని వచ్చి వీడియో తీయరా అంటే ఎవ్వరు రాడు. మన అవసరాని కోసము ఎవరినో రమ్మంటే ఏదో ఒక్కసారి వస్తాడు, 2 సార్లు వస్తాడు, ఊకే రాను రాబాయ్ అని చెప్తాడు. వానికి ఏం లాభం అట్లా. అందుకోసమే ఎవరిని బతిమాలని అవసరం లేదు, ఇటువంటి యూజ్ చేసుకోవాలా. ఒక మనిషితో సమానం ఈ స్టాండ్స్. సో నేను చెప్పొచ్చేది ఇది, కొత్త వాళ్ళకైతే యూజ్ అవుతుంది అన్న. ఎవరికైనా ఈ వీడియో మీరు ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, కానీ ఎవరికైనా యూజ్ అనిపిస్తే ఏదైనా ఒక కామెంట్,
గుడ్డా బ్యాడా ఏదన్నా ఒకటి కామెంట్ పెట్టండి. అట్లనే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఇటువంటి వీడియోలు అయితే ఇంకా మీకు పెడతాను ఏదైనా డౌట్స్ ఉంటే. ఇంకేం లేదు, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాత్రం మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అట్లనే కామెంట్ ఏదైనా పెట్టండి. ఈ సెల్ఫీ స్టిక్ గురించి కూడా ఏమన్నా కామెంట్ రూపంలో తెలిపితే తెలపండి. ఓకే, థ్యాంక్ యూ, మరి ఉంటా, బాయ్.